క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు చిట్ట చివరి రోజుల్లో ఉన్నాము. చీకటిలో ఉన్నవారు వెలుగును చూసినప్పుడు ఏ విధంగా సంతోషిస్తారో అటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు యావే ప్రభువుని విడనాడి అన్య దేవుళ్లను కొలుస్తూ ప్రవక్తల మాటలను పెడచెవిని పెట్టి విగ్రహారాధన చేస్తూ విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో యావే ప్రభువు అన్యదేశ రాజులను ఆయుధములుగా ఉపయోగించుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శిక్షకు గురి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా బాబిలోనియా రాజు వారి దేశాన్ని, యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బబిలోనియా దేశానికి బానిసలుగా తీసుకుని పోతూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 587 నుండి 539 వరకు వలస జీవితం జీవిస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులను, అనేకమైనటువంటి ఇక్కట్లను ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో యావే ప్రభువు జఫన్యా ప్రవక్త ద్వారా పలికినటువంటి పలుకులు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఊరటను కలగజేశాయి. సియోను నగరమా ఆనందించుము, యెరూషలేము పట్టణమా సంతోషించుము, సర్వశక్తిగల సర్వేశ్వరుడు నీ యొక్క శిక్షను రద్దు చేశారు అన్న వార్త వినగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆనందంతో, సంతోషంతో పులకించిపోయారు. అదేవిధంగా నేటి సువార్త పఠనాన్ని మనం గమనించినట్లయితే, మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించటం గురించి ధ్యానిస్తూ ఉన్నాము. మరియ తల్లి వందనవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందంతో గంతులు వేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే ఆనందంతో ఎలిజబెత్తమ్మ ఈ విధంగా పలుకుతూ ఉంది, నా ప్రభుని తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. ప్రియ స్నేహితులారా, ఈరోజు అవే వందన వచనములు ఆలకిస్తూ ఉన్నటువంటి మనము, అవే శుభవచనములు ధ్యానిస్తూ ఉన్నటువంటి మనము ఎలిజబెత్తమ్మ వలె సంతోషిస్తూ ఉన్నామా? గర్భమందలి శిశువు వలె ఆనందిస్తూ ఉన్నామా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అటువంటి సంతోషము, ఆనందము మనలో లేనట్లయితే ఈ ఆగమన కాలపు చిట్ట చివరి రోజుల్లో ఉన్నటువంటి మనకు ఆ యొక్క దేవాతి దేవుడు అటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనందరికీ అనుగ్రహించాలి అని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకుందాం.